హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గ్లాడీ కిచెన్. సో టుడే రెసిపీ అయితే చూసేస్తారు కదా, నాటుకోడి కూర అండి. ముందుగా అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో నేను ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా నాటుకోడి కూర వండి బిర్యానీ అయితే చేసేసాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే చికెన్ వచ్చేసి 1 కేజీ వరకు అయితే తీసేసుకున్నాను. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను. దీనిలో పసుపు, సాల్ట్, నిమ్మరసం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీన్ని బాగా కలిపిన తర్వాత అయితే దీన్ని వేడి వాటర్తో అయితే మనం కడిగి పక్కన పెట్టేసుకోవాలి. సో వేడి వాటర్తో కడగటం వల్ల అయితే చికెన్ అనేది నీచు వాసన రాదండి. ఇలా చేయడం వల్ల అయితే మనకి చికెన్ నీచు వాసన రాదు. అదేవిధంగా కర్రీ కూడా నీచు వాసన రాదండి. ఇలా బాగా కడిగిన తర్వాత దీన్ని హోల్స్ గిన్నెలు అయితే పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసేసి దీనిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు దీనిలోకి వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను ఈ విధంగా అయితే పట్టాను చూడండి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి రోట్లో వేసి నూరిన తర్వాత దానిలో మిరియాలు, అదేవిధంగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే తొక్కేసుకోవాలండి. తొక్కి మనం ఈ విధంగా పట్టేసుకొని దీన్ని ఆనియన్స్ వేగేటప్పుడు దీనిలో వేసుకోవాలి. సో దీనిలో 2 పచ్చిమిర్చి యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సో తర్వాత వచ్చేసి దీనిలో చికెన్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ వేసిన తర్వాత అయితే స్లోగా అయితే ఉడికించుకోవాలి. దీనిలో వచ్చే వాటర్తో ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో మనం ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 2 అయితే కట్ చేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దానిలో వచ్చే వాటర్తో అయితే ఉడికించేసుకోవాలి. నేను పసుపు మళ్ళీ సాల్ట్ అయితే వేసేసి గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకున్నాను. సో ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేశాను. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు అయితే ఉడికించేసుకోవాలి. ఇది 2 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే దీనిలో 2 టీ గ్లాసుల వరకు అయితే నేను వాటర్ని యాడ్ చేశానండి. సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. అది దగ్గరగా ఉడుకుతున్నప్పుడు అయితే దానిలో వచ్చేసి మళ్ళీ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ అంటే తెలుసు కదండి, మనం ఇంట్లో పట్టే మసాలా ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలని ఫ్రై చేసి కొట్టిన పౌడర్ అండి. సో అదైతే దీనిలో యాడ్ చేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీరని వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయడం మర్చిపోద్దు.